ఇప్పుడు పెద్ద హీరోల్లో గ్రేడ్స్ ఉంటాయి, అది వేరే. బట్ యూఆర్ ఏ హీరో ఇన్ రెకనింగ్. జగపతి బాబు మీద సినిమాలు ఆడినాయి, జగపతి బాబు గురించి సినిమాలకు వచ్చారు, జగపతి బాబుని సెలబ్రేట్ చేసుకున్నారు. జగపతి బాబు ఈజ్ అ వైడ్ స్ప్రెడ్ సెన్సేషన్. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మీరు అంతే క్రియేట్ చేయగలరు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తీసుకుంటే. ఏదో మామూలు క్యారెక్టర్లు చేసుకోవడం వేరు, ఒక ఏజ్ వచ్చాక, ఒక స్టేజ్ వచ్చాక. బట్ యు ఆర్ నాట్ లైక్ దట్. మీ గురించి క్యారెక్టర్లు రాస్తున్నారు, మీరు ఉండాలని కోరుకుంటున్నారు. తక్కువ రాస్తున్నారు నాగేంద్ర, ఇంకా రాయాలి. అంటే ఐ విష్, ఎందుకంటే పెద్ద ఇలాంటి సినిమా చేసినప్పుడు అనిపిస్తుంది, ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఎందుకు ఇంత ఓన్ చేసుకుంటాం, ఎందుకు ఇంత ప్రాణం పెడతాం. ఎక్కువ సినిమాల్లో సెట్ ప్రాపర్టీ కావాలి, ఒక ఫిగర్ కావాలి, ఒక రెస్పెక్టబుల్ ఫిగరు, ఒక రిచ్ లుకింగ్ ఫిగరు. అవి అట్ట కాకుండా సినిమాకి పనికొచ్చే క్యారెక్టర్, ఓ పిల్లర్ అనేది రేర్గా వస్తాయి ఛాన్సెస్. అదే అంటా నేను. ఇప్పుడు నేను దాదాపు 80-90 సినిమాలు అయిపోయినాయి సెకండ్ ఇన్నింగ్స్. అవును. దాంట్లో నాకు గుర్తుండే 6 అంటే 6% కూడా లేదు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చి. అది పెద్ద ఒకటి వీటిల్లో. పెద్ద ఇలాంటి అంటే నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఐఎమ్ అ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. డైరెక్టర్ని బట్టి నేను చేస్తా పర్ఫార్మెన్స్. డైరెక్టర్ల విషయం ఉంటేనే నాలో విషయం బయటకు వస్తుంది. అది ఎవరికైనా కామన్ కదా సార్. లేదు, కొంతమంది దే ఆన్ దేర్ ఓన్ మెథడ్ యాక్టింగ్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. బట్ నేను ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద డైరెక్టర్స్ ఐస్. కళ్ళల్లో చూస్తే తనకి ఏం కావాలో తెలిసిపోతుంది మనకి. యాక్టింగ్ చెప్పవసరం ఎట్ట చేయి అట చేయాలి, ఏం కావాలనేది అర్థమయ్యేలా చేయగలిగింది గుడ్ స్క్రిప్ట్స్, గుడ్ డైరెక్టర్స్ నుంచే వస్తుంది అది. అది సో అట్టండి ఐఎమ్ హోపింగ్ ఫర్ బెటర్ ఫిల్మ్స్. అందుకనే కొంచెం స్లోగా చేస్తాను ఆ సినిమా. ఇంకా బెటర్ ఫిల్మ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు పెద్ద అనేది ఆల్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా విల్ వాచ్. ఎవ్రీ డైరెక్టర్ విల్ వాచ్ ఇట్. అంటే ఇప్పుడు జగపతి బాబుని ఎట్టయినా మోల్డ్ చేసుకోవచ్చు అనేది నాకు పెద్ద క్రియేట్ చేసింది, బుచ్చి క్రియేట్ చేశాడు. కొంచెం అటు ఇటు మార్చగలిగితే గుర్తుపట్టలేము అనే స్టేజ్కి తీసుకెళ్ళాడు బుచ్చి. అది నాకు ఇప్పుడు ప్లస్ పాయింట్. ఇప్పుడు అదే నా హోప్ నెక్స్ట్ సినిమాలకి, నెక్స్ట్ ఫ్యూచర్ బెటర్ బిగ్గర్ డైరెక్టర్స్ అండ్ ఆల్ బిగ్ ఫిల్మ్స్, బిగ్ పీపుల్. అంటే గుడ్ డైరెక్టర్స్, నాట్ బిగ్ పీపుల్, స్మాల్ పీపుల్, గుడ్ డైరెక్టర్స్. అదే రెకనింగ్ డైరెక్టర్స్ ఎవరైతే హూ ఆర్ నోన్ ఫర్ మేకింగ్ బిగ్ ఫిల్మ్స్, కరెక్ట్, జైగాంటిక్ ఫిల్మ్స్. ఇప్పుడు మీరు అసలు ఇదేమీ అతిశయోక్తి కాదు, నా రివ్యూలో నేను చెప్పాను. నేను ట్రైలర్లో కూడా మీ క్యారెక్టర్ నేను పోల్చలేకపోయానండి. విత్ డ్యూ రిగార్డ్స్, మిమ్మల్ని పోల్చలేదు నేను. మామూలుగా అలాంటి క్యారెక్టర్ ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ ఎవరో మాట్లాడతారు అన్నట్టుగానే నేను చూసాను. థియేటర్లో కూడా నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్. మీరు వచ్చేసాక, మీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత ఇంకా రావట్లేదు ఏంటని నేను నా పక్కనున్న ఆడియన్ని అడిగా. జగపతి బాబు క్యారెక్టర్ ఇంకా రాలేదు కదా, ఏంటి అసలు ఇంతవరకు జగపతి బాబు రాలేదేంటి అన్న. అంటే ఇప్పుడు వచ్చింది అంతా జగపతి బాబు నిండానండి నా పక్కన. నో ఇట్స్ ఎ ట్రూత్. చాలా మంది పాల్చలేపారు మిమ్మల్ని, చాలా మంది పాల్చలేపారు. యు ఆర్ లుకింగ్ లైక్ ఏ, అంటే అంత రఫియన్ లుక్ తీసుకురావడం కష్టం. మీరు కోఆపరేట్ చేయాలి, డైరెక్టర్ ఆర్టికులేట్ చేయాలి, కన్సీవ్ చేయాలి ఆ లుక్, మీరు అసలు యాక్సెప్ట్ చేయాలి ఆ లుక్ తెచ్చుకోవడానికి. వాట్ వాజ్ యువర్ జర్నీ ఆ యాంగిల్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? త్రూఅవుట్ ఈ 2.5 years లెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ని అంత డ్యూరేషన్ నన్ను పక్కన పెడితే, అది ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మాత్రం అప్పల్ సూరి, నేను జగపతి బాబుని ఫీల్ అవ్వాలి. అది నా కెరియర్లో నేను ప్రాబబ్లీ 4-5 సార్లు ఫీల్ అయ్యి ఉంటా అంతే, అంతకంటే ఫీల్ అవ్వాలి. అంత అంటే ఐ బికేమ్ దట్. ఇప్పుడు ఆ గెటప్ వేసిన తర్వాత అన్నం తినలేను, ఏం తినలేను, తాగడం కూడా స్ట్రాతో కొంచెం పీల్చుకోవాలి ఏదైనా. బట్ ఆకలి కూడా లేదు నాకు, అంటే ఆకలి తీర్చేసింది క్యారెక్టర్ అది. సో అది అప్పల్ సూరి అట్లా ఉండగలిగా. అది దానివల్ల అడ్వాంటేజ్ ఏమైంది, ఎవరు అడిగారంట బుచ్చిని, ఏంటి ఇంత బక్కగా ఉన్నాడు, ఇంత అప్పల్ సూరిలాగా ఉన్నాడు, ఇలా కుంగిపోయాడు ఏంటని. ఎందుకు కుంగిపోను, భోజనం లేస్తే లేదు అండ్ ఆ మేకప్ అదరగొట్టేశాడు రషీద్. సో అది ఆల్ దీస్ రీజన్స్. సో అది ఓన్ చేయటం వల్ల జరిగింది అది. సో అందుకనే ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నా నేను ఇది కాదులే అనేవాడిని, ఇది కాదులే పెద్దది చూడండి అనేవాడిని, అంత కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. ఓకే, దట్ ఈస్ అ ప్రైడ్ ఐ కెన్ టేక్. అంటే మీరు యాక్సెప్ట్ చేశారా ఆ గెటప్ అవన్నీ అసలు పూర్తిగా? చెప్పగానే
ఆ, చెప్పగానే "అలా నువ్వెలా ఊహించావయ్యా నన్నిట్ట ఆ, అలా ఎలా అదే డైరెక్టర్ నేను ఎప్పుడు ఇచ్చే క్రెడిట్ వాళ్ళ విజన్ వాళ్ళ కనబడేది మాకు కనపడదు వాళ్ళ కళ్ళు వాళ్ళ లుక్ వేరు వాళ్ళు చూసే చూపు వాళ్ళ వేరు విజన్ వేరు. ఆ విజన్ వేరు అసలు నేను ఎలా వచ్చాను పిక్చర్లోకి నీ థాట్లోకి ఎలా వచ్చాను నేను అనేది నాకు సర్ప్రైజే కానీ చూడగానే ఐ న్యూ ఇట్ ఈస్ మై క్యారెక్టర్ ఐ న్యూ ఇట్ వాజ్ మీ ఐ ఫెల్ట్ అప్పల్సూరి ఇమ్మీడియట్లీ ఉమ్, ఫస్ట్ ఇక్కడ ఫోటోషూట్ ఇక్కడే చేసాం ఫస్ట్ స్టిల్ నుంచే గెటప్ వేయగానే స్టిల్కి వెళ్ళే ముందే నేను అప్పల్సూరిగానే వెళ్ళిపోయాను ఆ ఫస్ట్ స్టిల్కే అందరూ ఫిక్స్ అయిపోయాం వచ్చేసాడు అప్పల్సూరి కానీ అంటే ఇప్పుడు మీరు ఇందాక నుంచి మీరు అంటున్న మాటలో ఒక 5-6 క్యారెక్టర్లు, ఒక 5-6 సినిమాలు గుర్తుండిపోయేవి. అవును అందులో జగపతి బాబు లాగే ఉన్నాడు. అవును ఇందులో అసలు జగపతి బాబు లేడు. అవును ఫస్ట్ షాట్ నుంచి ఇన్నాళ్ళు బట్టి మిమ్మల్ని రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ తెలిసిన మనిషి నేను సింహస్వప్న నుంచి మీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చూశాను నేను. బట్ ఐ కుడ్ నాట్ మేక్ అవుట్. సో ఆ లాస్ ఆఫ్ యువర్ ఓన్ ఇమేజ్ మీకేం ఇబ్బంది అనిపించలేదా? జగపతి బాబు కనిపించట్లేదు, అప్పలసూరి మాత్రమే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తున్నది, నా ఐడెంటిటీ మిస్ అవుతున్నది ఇక్కడ అన్న ఫీలింగ్ రాలేదా మీకు? అరే లాస్ ఏంటి అదే కదా ప్లస్ అదే ప్లస్ అయింది అనుకోండి. లేదు అయ్యింది కాదు అది ప్లస్సే ఇప్పుడు అప్పల్సూరి అందగాడు కాదు ఏమీ కాదు హ్యాండ్సమ్ కాదు అట్లాంటిది ఏమీ లేదు బట్ హీఎస్ అంటే క్యారెక్టర్లో అందం ఆ క్యారెక్టర్ రావటమే అదృష్టం లాస్ ఎలా ఉంటుంది అంటే అటువంటి క్యారెక్టర్లు వెరీ రేర్లీ వస్తాయి ఆర్టిస్ట్కి అదేలే. ఎందుకంటే మనం జనరల్గా మన ఇండస్ట్రీ హీరో డ్రివెన్ ఎక్కువ హీరో మీద వెళ్ళిపోతాయి క్యారెక్టర్స్ రాయటం క్యారెక్టర్స్ గురించి ఆలోచించడం ఆ తక్కువలో ఉన్నప్పుడు ఇది కీ క్యారెక్టర్ అయిపోయి ఆ చరణ్ ఒప్పుకోవడం కూడా ఇవన్నీ వీళ్ళ గొప్పతనాలు వీళ్ళందరూ అందుకనే ఈ జనరేషన్ హీరోస్ అందరూ కూడా ఓపెన్ అసలు ఎవరికి భయం అయ్యే ఇన్సెక్యూరిటీ లేదు అది ఇన్సెక్యూరిటీ. దే ఆర్ నాట్ వరీడ్ వాళ్ళు ఆయన చేసుకునే పని ఆయన చేసుకుంటాడు ఇప్పుడు మన పని మనం చేసుకుంటాం మనమే వాళ్ళే అనే దీంట్లో ఉన్నారు విచ్ ఇస్ అ గుడ్ థింగ్ ఎస్. షార్ట్లో చరణ్ ఏదో నడిచెళ్ళే షార్ట్లో ఏదో ఉంది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఏదో వేరే మూడ్లో నేను వెళ్ళిపోతున్నాను తను వచ్చి షార్ట్లో నాకు చెప్పకుండా ఏదో నన్ను కెలికాడు వచ్చి ఏదో కొట్టి అరే ఏదో రే సూరిగా ఏదో చెప్తున్నాడు నేను తను చూసిన విధానం తను పట్టించుకోని విధానం చెప్పాడు సార్ కనపడుతున్నారండి అప్పల్సూరి కనపడ్డాడండి ఓ. అంటే అది ఆర్గానిక్గా జరిగిపోయిన షాట్ అది సో అంత ఇప్పుడు ఇఫ్ ఐ కుడ్ ఇంప్రెస్ చరణ్ అండ్ ఇఫ్ యూ కుడ్ ఎక్స్ప్రెస్ దట్ ఓపెన్లీ ఇట్ ఈస్ ద కాంప్లిమెంట్ దట్ మీన్స్ రోజుకి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది క్యారెక్టర్ బాగా కరెక్ట్. అదే ఆ లొకేషన్లో మీ రియాక్షన్స్ బట్టి అర్థమైపోతుంది అందరూ. రియాక్షన్ నేను అప్పల్సూరినే అదే ఎవడో దగ్గరికి కూడా వచ్చేవాడు కాదు అప్పల్సూరిని దూరంగా రెస్పెక్టబుల్గా చూశారు తప్ప అసలు గుర్తుపట్టలేదు తెలిసిన వాళ్ళు కూడా నిజంగానే సెట్కి వచ్చి జగపతి బాబు ఎక్కడని అడిగిన వాళ్ళు ఉన్నారు ఇక నేను అటు ఇటు నడుచుకుంటూ పోయేవాడిని ఎప్పుడు ఒక్కడనే పోతా పైగా వెనకాల ఎవరు ఉండరు నాకు అదేలే. నేను అటు ఇటు పోతా ఉంటే నన్ను దాటి వెళ్ళిపోయి జగపతి బాబు గారు ఎక్కడ మాట్లాడాలని ఆ టైప్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు అవన్నీ ఇందాక చూసామండి మీరా అంట అట్టా అది దట్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ ది కెరీర్, ప్రైడ్ పాయింట్ ఆఫ్ ది కెరీర్, ప్రైడ్ ఆఫ్ ద కెరీర్ ప్రైడ్ పాయింట్. అలాగా మీరు చెప్పిన సందర్భం నేను గతంలో చరిత్రలో చదువుకున్నది ఏదైనా ఉంటే ఎన్టీ రామారావు గురించి నేను చదివాను. భీష్మ సినిమాలో రామారావుని గెటప్ వేసి అక్కడ కూర్చోబెడితే రామారావు ఇంకా వస్తారు షూటింగ్కి కార్లో దిగుతారని చూస్తున్నారంట అందరూ. సో మిగతా అన్ని సినిమాల్లో పోల్స్గా ఇంక్లూడింగ్ పుష్ప 2 గుర్తుపట్టచ్చు దీంట్లో అసలు గుర్తుపట్టలేదు. అదే ఇందాక నేను అడిగిన క్వశ్చన్ అదే బాబు. అంటే కొంతమంది అసలు మా ఐడెంటిటీ లేదు, జగపతి బాబే అసలు కనిపించట్లేదు, పిఎల్ నారాయణ లాగా ఉన్నాడు. పూర్వం రోజుల్లో అయితే పిఎల్ నారాయణ గారు చేసే క్యారెక్టర్ అది ఇన్ జనరల్గా అయితే ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషి. బట్ జగపతి బాబు కనిపించలేదు అన్నది ఎక్కడ మీరు ఫీల్ అవ్వలేదు. అది దట్ ఈస్ యువర్ గ్రేట్నెస్. నో ఎందుకు కనిపించాలి నేను ఎందుకు కనిపించాలి క్యారెక్టర్ కనిపించాలి నేను రోజు కనిపిస్తున్నాగా నా మొహం చూసి నాకే బోర్ పడుతుంది కొత్తగా ఉంది ఇది అన్ని సినిమాలు అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు అడిగారు వేరే లుక్లు అగ్లీ లుక్స్ అడిగారు నేను చేయనన్నా. ఇప్పుడు అప్పల్సూరి అందగాడని కాదు నేను చేసింది అప్పల్సూరిలో క్యారెక్టరైజేషన్ ఉంది ఒక అందం ఉంది కథలో మెయిన్ క్యారెక్టర్ అండి. కథని ఒక తిప్పుతాడు కదా క్యారెక్టరు.
తను ఎగ్జిట్ అవుతూ కథను మొదలెడతాడు అప్పల్ సూర్య. అవును అక్కడి నుంచి కదా హీరో స్ట్రగుల్ స్టార్ట్ అయ్యింది. అవును కానీ అంటే నాకు తెలిసింది అడుగుతున్నాను సార్ మిమ్మల్ని, కొన్ని సీన్స్ మీరు యాక్ట్ చేసినవి ఎడిట్లో పోయాయంటగా? పోయినాయి ఆ? పోయినాయి కొన్ని సీన్స్ పోయినాయి. ఇక తప్పదు, ఇక లెంగ్త్ అదే లెంగ్త్, నేను అదే బుచ్చితో అన్న, లెంగ్త్ అనేది బాగుంటే లెంగ్త్ అవుతాయి, అది బాగోకపోతే లెంగ్త్ అవుతుంది. లెంగ్త్ అనే మాట వచ్చేది బాగోకపోతే. లాగ్ అన్నది అప్పుడు వస్తుంది. అప్పుడు వస్తుంది నచ్చపోతే. ఇది కథ అనేది అంటే నేను ఫీల్ అవుతున్నానని చెప్పాను దాంతో ఓపెన్గా. నేనైతే ఫీల్ అయ్యాను. మంచి మంచి సీన్స్, మా ఇద్దరు బాండింగ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తేనే సెకండ్ హాఫ్ ఇంకా నిలుస్తుంది, డెప్త్ వస్తుంది అనేది నేను చెప్పాను. లేదు సార్ అది నిజమే, నేను యూట్యూబ్లో వదులుతాను అన్నాడు. బట్ దట్ ఈస్ ఆల్. ఏదో యూట్యూబ్ వరకు పరిమితం అనుకుందాం, ఊరుకుందాం, ఏం చేస్తాం. అదేలేండి. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.